హాయ్ అండి, కంగ్రాచులేషన్స్ టు Olga Media for 18 million subscribers. సో ఏం చదువుకుంటున్నావు? డిగ్రీ అయిపోయింది. డిగ్రీ చదివేసి ఇంక తర్వాత ఫర్దర్గా ఏం చదవాలన్నా ప్రైవేట్గా కద్దామని చూస్తున్నా. ఓకే. సో ఇఫ్ నాట్ సినిమా, నీ లైఫ్ ఊహించుకోవాలంటే అసలు ఏం అవుదామని అనుకున్నావు? నావికి వెళ్ళిపోదాం అని చెప్పాలనుకున్నాను. అయితే అగైన్ సారీ టు ఇంటరప్ట్ యూ, మళ్ళీ అడుగుతున్నాను అనుకోకు. ఫౌజీలో నీ క్యారెక్టరైజేషన్ అండ్ ప్రభాస్ గారి క్యారెక్టరైజేషన్ని ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అని అంటే నీ మాటల్లో జస్ట్ ఐ వాంట్ లిటిల్ హైప్ ఎలా ఇస్తావు అన్నది చూద్దాం అనుకుంటున్నాను అంతే. అంటే మా క్యారెక్టర్ అంటే నార్మల్గానే ఉంటుంది, కానీ నేను ఫస్ట్ టైం ప్రభాస్ సార్ని చూడడం, నాకంటే మాటలు రాలే ఆయన వస్తే, అరే రియల్గా ఇలా ఉంటారా అనిపించింది. రియల్గా ఇలా ఉంటారు ఏంటి, చాలా వినుంటావు కదా. సో నువ్వు చాలా పెద్ద పెద్ద వాళ్ళతో యాక్ట్ చేయడం జరిగింది. చూసుకుంటే నారప్ప కావచ్చు, సార్ కావచ్చు. సో నువ్వు డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఆఫ్ యాక్టింగ్ అన్నది నువ్వు చూస్తున్నావు కదా. సో ఈ ఫౌజీకి వచ్చేసరికి ఎలాంటి డిఫరెన్స్ చూసావు? అండ్ కంపేర్ టు దిస్ తెరచాపలో మీ డైరెక్టర్ గారు నీకు ఇచ్చినటువంటి కంఫర్ట్ ఏంటి, రెండు చెప్పు. కంఫర్ట్ అంటే తెరచాపలో యాజ్ యూజువల్గానే కొంచెం షార్ట్ షర్ట్ అంటే నేను ఫస్ట్ నుంచి చూస్తే నార్ప్లో కూడా కంఫర్ట్ అంటే నీకు బట్టల కంఫర్ట్ అర్థమైందా? సరే. అంటే స్టార్టింగ్ నుంచి నార్పలో కూడా ఒక చిన్న నెక్కరు షర్ట్ వేస్తారు. సార్ మూవీలో కూడా అది రిపీట్ అయింది ఒక షర్ట్. అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే నువ్వు నెక్కరు షర్ట్ వేస్తే సినిమా సూపర్ హిట్. అట్లా ఇందులో కూడా నెక్కరు షర్ట్ వేయించారు. ఫౌజీలో కొంచెం డిఫరెంట్ గా ఉంటది, కొంచెం ప్యాంట్ వేయించారు అనమాట. ప్యాంట్ కూడా ఏముండదు. ఓకే, ఒక్క మాటలో తెరచాప గురించి చెప్పు. తెరచాప అన్న మాట కాకుండా అంటే ఇప్పుడు నేను చెప్పేస్తే April 17th థియేటర్కి ఎవరు రారు, ఒక మాటలో చెప్పేస్తే. సో April 17th అందరూ థియేటర్కి వచ్చి చూస్తే తెరచాప అంటే ఏంటో తెలుస్తుంది అందరికి. ఓకే, మీరు బాగానే చప్పట్లు కొడుతున్నారు, మీరు చెప్పండి. ఇప్పుడు తెరచాప అంటే నేను ఆల్వేస్ ఎప్పుడు చెప్పినట్టే, అంటే ఇప్పుడు మోటార్లు ఇవన్నీ వచ్చినాయి, కానీ ఒకప్పుడు తెరచాప అంటే తీరానికి తీసుకెళ్ళేది, అంటే మనకి దారి డైరెక్షన్ చూపించేది. అది లేకపోతే మనం గమ్యం చేరలేం. ది సేమ్ టైం తెరచాప కూడా రేపు థియేటర్స్కి వచ్చిన వాళ్ళని డెఫినెట్గా తీరానికి తీసుకెళ్తుంది. అంటే అంటే బయటకు వచ్చేటప్పుడు ఒక సాటిస్ఫాక్షన్తో వస్తారు. ఎందుకు వచ్చామరా అని అయితే ఫీల్ అవ్వరు. పర్లేదు, కొత్త వాళ్ళు ఒక మంచి ప్రయత్నం చేశారని ఒక హ్యాపీ ఫేసెస్తో బయటకు వస్తారు. పెట్టిన టికెట్ డబ్బులకి పైసా వసూలు సినిమా ఇస్తారు. 100%. మీరేం చెప్తారు పూజ? బెస్ట్ సోల్ అండి, బెస్ట్ సోల్. ఇప్పుడు ఒక్కడే నేను చెప్పిన కాన్సెప్ట్ని ఫాలో అయ్యారనమాట. థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు కాబట్టి మీరు పాట పాడతారా, డైలాగ్ చెప్తారా? డైలాగ్ ఏం చెప్తారు? డ్యాన్స్ వేస్తారంటే ఇప్పుడు ఖాళీ లేదు. పాట పాడతారా? మీ సినిమా సాంగ్ కానీ ఏదన్నా యువర్ ఫేవరెట్ సాంగ్. నేను పాట పాడినండి. డైలాగ్ చెప్పండి. డైలాగ్ చెప్పండి. అయితే మీ సినిమాలో ఏదైనా పర్వాలేదు, మీ డాడీ డైలాగ్ చెప్పినా పర్వాలేదు. డాడీ డైలాగ్ చెప్తే అంత పెద్దదాన్ని కాదు నేను. ఫస్ట్ ఆ హీరోయిన్ అడగండి, అక్కడ అడగండి, తర్వాత నేను అక్కడ ఫస్ట్ అక్కడ అడగారు, అక్కడ అడగండి. భలే పాడుతుంది పాటలు. 30 years ఇండస్ట్రీ అన్న డైలాగ్ కి బ్రాండ్ అంబాసిడర్ మీ డాడీ. మీరు డైలాగ్ చెప్పమంటే మంది అక్కడ అనమంటారు. అక్కడ లేదు. కమ్ ఆన్, తెరచాప ఇస్ గోయింగ్ టు బి సూపర్ హిట్ ఇఫ్ యు సెట్ ద డైలాగ్. రెడీ? రాజేష్ యాక్షన్ చెప్పండి. ఏంటి బావా, సముద్రం తీసుకెళ్ళమంటే ఎప్పుడు ఏదో ఒకటి చెప్తావు. ఎప్పుడు తీసుకెళ్తావు నన్ను? తీసుకెళ్ళమంటే ఓ పెద్ద తిప్పేసుకుంటున్నావే. రిపీట్ చెప్పొచ్చు కదా, దాని కంటిన్యూషన్ డైలాగ్ చప్పట్లు పడుతున్నారు మీరు. పూజగా శక్తి ఎప్పుడు వన్ మోర్. శక్తి ఎప్పుడు ధర్మం వైపే ఉంటుంది, నేను తెరచాప వైపే ఉంటాను. సూపర్. రాజేష్ అర్చు పర్లేదు, నేను చూసుకుంటే ఏమన్నా. డైలాగ్ అర్చి డైలాగ్ అడిగితే డైరెక్టర్ వైపు చూస్తున్నావు ఏందమ్మా? నన్ను అరిస్తే మాత్రం ఆఫ్ కెమెరా వచ్చి కొడేస్తాను. యాక్షన్ చెప్పండి. సరే కానీ ఇంకా ఈ భూపతి రాజు అంటే భూతలానికి అధిపతి. అలాంటి ఎందుకు ఎక్కువ చెప్పేస్తున్నారన్నా? చెప్తున్నా కదా మళ్ళీ. వన్ మోర్. సరే, రిపీట్. యాక్షన్. ఈ భూపతి రాజు అంటే భూతలానికి అధిపతి. అలాంటిది నేను వస్తున్నాను కూడా దీంతో సరసలాడుతూ కూర్చున్నావు అంటే, ఒకటి కర్ణబేరిలో కాచు చొచ్చుండాలి, లేదా విడుక్కో కాయంలో కొవ్వు పెరిగి ఉండాలి.
అలాంటిది వీడు డబ్బులు తీసుకుని సముద్రంలో చేపలా తిరిగేస్తున్నాడు. వాడు ఇప్పటికి డబ్బులు ఇవ్వకపోతే అప్పటిదాకా నిన్ను ఉంచుకుంటా. పర్లేదు, మధ్యలో కొంచెం శృతి తప్పినా లాస్ట్ వరకు కంటిన్యూ చేశారనమాట. రాక్స్, వాట్ యు ఆర్ గోయింగ్ టు రాక్? ఏం లేదు పాట పాడైతే పాజులు గీసలేదు. అసలు పాస్. ఏప్రిల్ 17 తెరచాప సూపర్ హిట్ అవ్వాలి. అది కూడా థర్డ్ కాంబినేషన్ రిపీట్ అవుతుంది. నిక్కర చొక్కాతో వస్తున్నావు నువ్వు, సినిమా సూపర్ హిట్ అవుద్ది. బట్ నువ్వు డైలాగ్ చెప్తే డైలాగ్ నిజంగానే ప్రామిస్ పాట పాడైతే గుర్తులేదు. 17th పాట పాడు. డైలాగ్ అదే ఇందులో నీకు డైలాగులు లేవా? ఉన్నాయి, బట్ అంటే ఇది అయిపోయిన తర్వాత వేరే చేస్తాం కదండి. ఇప్పుడు ఆ మూడ్ లో ఉంటాం. అలా అని చెప్పి డైలాగ్ అని డైలాగులు గుర్తుపెట్టుకుంటాం. చెప్తావు. ఏం చెప్పను. మూడ్లో ఉన్నాను అన్నావు కదా, అంతే. డైలాగ్ చెప్పు. అన్నయ్య యాక్షన్ చూడాలా? చెప్పండి. యాక్షనా? యాక్షన్ కమ్ ఆన్, వి ఆర్ గోయింగ్ డిలే. తొందరగా చెప్తాను. రోలింగ్. బావా మా అక్కని పెళ్లి చేసుకో బావా. మరి నేను సపోర్టింగ్ అన్నారు. అక్కడ సపోర్టింగ్, ఇక్కడ సపోర్టింగ్. కమ్ ఆన్, లాస్ట్ అండ్ నాట్ ద లీస్ట్, నవీన్ గారు మీ నుంచి ఒక డైలాగ్. డైలాగ్ పాట పాడతారా పోనీ? డైలాగ్ చెప్పండి అయితే. వాడిపోతే వీడిపోతే అని చెప్పమంటారు మా వాళ్ళు. కమాన్. మేమంతా గంగపుత్రులం, మొండోళం మాత్రమే కాదు మొరటోళం కూడా. ఈసారి మా వాళ్ళ జోలికి రావాలన్నప్పుడు గుర్తెట్టుకో, వాళ్ళ ముందు ఈశ్వర్ గాడు ఉన్నాడని. ఆవిడ పేరు ఈశ్వర్ అన్నమాట. ఇది ఆడవాళ్ళ గురించి ఒక డైలాగ్. మా హీరో లేడీస్ డైలాగ్ చాలా బాగుంది. చెప్పండి. అమ్మోరు తల్లిలో కన్నెర్ర సెత్తే కాటికి పోతావు, అర్థమైందా? ఫైట్ చేస్తున్నప్పుడు వచ్చే డైలాగ్ కదా ఇది, క్రేజీ. సో ఎనీవేస్, ఆల్ ది వెరీ బెస్ట్ మీ అందరికీ కూడా. మీకు మంచి మంచి పాత్రలు రావాలని, మీకు ఇంకా మంచి పాత్రలు రావాలని, నీకు దీన్ని ఇంకొకటి నీ సెంటిమెంట్ ఏదైతే ఉందో అది డెఫినెట్గా హిట్ అవ్వాలి, ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. ఎందుకంటే నీ సెంటిమెంట్ వర్కౌట్ అయితే వీళ్ళందరికీ కూడా ఇంకొక మంచి కెరియర్ బిల్డ్ అవుద్ది. అండ్ నవీన్ గారు, మీరు పడ్డ కష్టానికి డెఫినెట్గా దీని నుంచి ఫ్రూట్స్ అయితే తీసుకుంటారని అనిపిస్తుంది. అండ్ పూజ గారు, ఆల్ ద వెరీ బెస్ట్. చాలా క్యూట్గా బబ్లీగా ఉన్నారు, మీకు కూడా మంచి మంచి క్యారెక్టర్లు రావాలని. అండ్ మెయిన్లీ మీ ప్రొడ్యూసర్స్కి కాశుల వర్షం కురవాలని, డైరెక్టర్ గారికి మంచి గుర్తింపు రావాలని, మీ అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటూ ఆల్ ది వెరీ బెస్ట్. సో ఈయన లాస్ట్గా చెప్పారు చూసారా, మొండోళ్ళు అని చెప్పి, అంతే మొండిగా అందరూ వర్క్ చేశారనమాట ఈ సినిమా కోసం. ఎవరు కూడా రెస్ట్ తీసుకుందాం, సర్లే చూద్దాంలా అన్న మూడ్లో అయితే ఎవరు లేరండి. చాలా చాలా కష్టపడి అక్కడ ఆ సిచ్యువేషన్ నాకు ఇందాక రాజు గారితో మాట్లాడుతుంటే చెప్పారు, ఎండలో వర్క్ చేయడం అంటే ఓకే, ఆ ఎడారిలాగా ఇసుక ఉన్న సముద్రం ఇసుక దగ్గర కూడా వర్క్ చేశారని చెప్పి అంత కష్టపడి చేశారనమాట. చాలా ఇష్టంగా కన్వర్ట్ చేసుకున్నారు అదంతా. సో మీరు కూడా డెఫినెట్గా తెరచాప సినిమా ఏప్రిల్ 17th థియేటర్లో మాత్రమే చూడండి. చిన్న సినిమాల్ని సపోర్ట్ చేయండి. సో మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకున్నప్పటి వరకు చూస్తూనండి వోల్గా వీడియోస్. దిస్ ఈస్ యువర్ హేమమాలి సైనింగ్ ఆఫ్. బాయ్. Hi, hello, this is Inaya Sultana. For completing 18 million in subscribers.